ఐటీ జాబ్ కోసం ట్రై చేస్తున్నారా? కోడింగ్ ట్యూటర్లో ట్రైనింగ్ తో పాటు స్టైఫండ్ అండ్ 100% జాబ్ గ్యారంటీ. జనసేనకి కాపు సంక్షేమ సేన అనుకూలంగా పనిచేస్తుంది అని. అవును. కానీ మీరు చేసినటువంటి విశ్లేషణలు జనసేనకి కాపు సంక్షేమ సేనకి మధ్య దూరాన్ని పెంచినాయా? జగన్మోహన్ రెడ్డి మాకు వ్యతిరేకంగా ఉన్నాడు. బీజేపీకి ఆర్ఎస్ఎస్ ఎలాగో జనసేనకి కేఎస్ఎస్. హరిరామ జోగయ్య గారు పవన్ కళ్యాణ్ గారి మధ్య రిలేషన్ ఎలా ఉంది? ముఖ్యమంత్రి అవ్వాలని కోరుకున్నాం. కొంతమంది తెలుగుదేశం వాళ్ళు బాధపడి సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వేసిన వ్యూహం 100% రిజల్ట్. 20 తీసుకున్న 20కి 20 గెలవాలన్నారు. 40 తీసుకుంటే 40 నగ్గును. కొణిదెల పవన్ కళ్యాణ్ అనే నేను పవన్ కళ్యాణ్ కూడా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ వరకే కరెక్ట్, కానీ అంతకన్నా ముఖ్యమంత్రి ఈ రోజుల్లో ముఖ్యమంత్రి పదవి కూడా కరెక్ట్ కాదు. పార్టీల కలయిక అనేది కీలకమైనటువంటి అంశంగా చూస్తారా? జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి తప్పిదాలు ఓటమికి కారణం అని చెప్పి అనుకుంటారా? డెవలప్మెంట్ లేకుండా ముందే సంక్షేమం బీజేపీ కలవడం వలన ఈవీఎంలు ట్యాంపర్ అయినాయి, రకరకాల మేనేజ్మెంట్స్ జరిగినాయి, వాటి వల్లే గెలిచింది కూటమి. ఈఎంలు ట్యాంపర్ అయి ఉంటే బీజేపీ పరిస్థితి ఎలా ఎందుకుంటుంది? రెడ్ బుక్ అనేటువంటి పేరుతో భయాందోళనకు గురి చేస్తున్నారు అంటున్నారు. మీరేమంటారు? చట్టం దాన్ని పని చేసుకుపోతుంది అంటారు కదా. ఇప్పుడు ముద్రగడ పద్మనాభం, ఇప్పుడు ముద్రగడ పద్మనాభ రెడ్డి గారు, ఏంటి మీ అభిప్రాయం ఏంటి? భూగా ఉంటాం. హరిరామ జోగయ్య గారు ఈ వారసత్వం విషయంలో మాత్రం ఒక కన్ఫ్యూజన్ స్టేటస్ వదిలేశారు. మీ గొడవ మీద పడిన మీ ఇష్టం వచ్చినట్టు డెవలప్ అవ్వండి. రాజశేఖర రెడ్డి లాంటి వాళ్ళని ఢీ కొట్టారు. ఎన్టీ రామారావుతో కలిసి అప్పుడే 40 ఏళ్ల క్రితమే మీరు మంత్రిగా చేశారు. ఏమీ లేకుండా నిరాడంబరంగా ఇలాగే ఉండిపోవడం అనేది ఎలా సాధ్యం? నాకు సెట్ భూమి లేదు. రంగా గారి హత్య గురించి రాజకీయంగా చర్చ నడుస్తూనే ఉంది. ఇందులో రాజకీయ కోణం ఉందా? వ్యక్తిగతమైనటువంటి కక్షల వలన రంగా గారు బలయ్యారా? నేను దాన్ని మళ్ళీ అనవసరంగా రేపి ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మళ్ళీ అక్కడ ఐఎన్డీఏ కూటమి బలపడితే జగన్మోహన్ రెడ్డి గారు కూడా అటు వెళ్తారా లేదా? ఎందుకంటే రెండు చెల్లు పనిచేస్తారు. నమస్తే, నేను కేశవ్, వెల్కమ్ టు సుమన్ టీవీ. తెలుగు రాజకీయాల్లో కురువృద్ధుడు, ముఖ్యంగా కాపు రాజకీయాలకు సంబంధించి, కాపు రిజర్వేషన్ల పోరాటానికి సంబంధించి ఇప్పుడు ఒక చుక్కానిలా పనిచేస్తున్నటువంటి నాయకుడు. ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ ముందర ఉన్నటువంటి వాతావరణం వేరు, ఇప్పుడు ఎన్నికల తర్వాత ఉన్నటువంటి పరిస్థితులు వేరు. అలానే కొత్త ప్రభుత్వం 2 నెలల్లో ఏం చేసింది? 100 రోజుల టార్గెట్ అని పదే పదే ప్రభుత్వ పెద్దలు చెబుతున్నటువంటి నేపథ్యంలో ఆ దిశగా ఒక్క అడుగైనా పడిందా లేదా? రాజకీయాల్ని కొన్ని దశాబ్దాలుగా చూసినటువంటి ఆ నాయకుని మనసులో ఏముంది? రాబోయే రోజుల్లో తెలుగు ప్రజలకి మేలు జరగాలంటే ఏం చేయాలి? ఈ అంశాలపైన తన మనసులో మాటలను పంచుకోవడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటీషియన్, ఎక్స్ ఎంపీ చేగొండి హరిరామ జోగయ్య గారు. జోగయ్య గారు నమస్కారం. నమస్కారం. చాలా దశాబ్దాలుగా రాజకీయాలు చూశారు. అవును. కొత్త ప్రభుత్వం వచ్చింది, 2 నెలలు అయింది, 100 రోజుల టార్గెట్ అని ఒక మిషన్ పెట్టుకున్నారు. సో ఈ 60-65 రోజుల్లో మీ అభిప్రాయం ఏంటి? రాజకీయాలకు మాకు సంబంధం లేదు, కానీ అంటే మా కాపు సంక్షేమ సేన ఎక్కువ. సో ఓన్లీ కాపు సంక్షేమ సేన గురించి మాట్లాడితే సంబంధం లేదు, సంబంధం. కానీ హరిరామ జోగయ్య గారికి రాజకీయాలతో సంబంధం లేదంటారు ఇప్పుడు కూడా? నేను రాజకీయాల నుంచి 2009లోనే తప్పుకున్నాను. అయితే పొలిటికల్ అనలైజర్, రాజకీయ విశ్లేషకుడిగా మాత్రం ఉంటానని చెప్పా. ఆ రోజు నుంచి నాకు 3 అవతారాలు. ఒకటి పొలిటీషియన్, 2 ఫిల్మ్ ప్రొడ్యూసర్, 3 కాపు సంక్షేమం. ఓకే. విశ్లేషకుడిగా నేను ఇచ్చే ప్రకటనలు ఒక రకంగా ఉంటాయి, ఓకే, 1 సైడెడ్గా ఉండవు. విశ్లేషిస్తూ ఏదేమిటి ఎవరేమిటి నా మనసుకు వచ్చినట్టు, నాకు నచ్చినట్టు జరుగుతున్నది చెప్పడం నాకు అలవాటు. ఇకపోతే కాపు సంక్షేమ సేన అధ్యక్షుడిగా కమ్యూనల్ ఇంట్రెస్ట్, కాపుల యొక్క సంక్షేమం, దీంట్లో రాజకీయం అవసరం లేదు. ఓకే. అంటే కాపు సంక్షేమ సేన అనేది ఏ పొలిటికల్ పార్టీకి సంబంధించింది కాదు, నాన్ పొలిటికల్. ఏ సందర్భంలో ఇది ఉద్భవించిందంటే కాపుల యొక్క ఇంట్రెస్ట్ కొన్ని ముఖ్యంగా బీసీలో జరగడం, రిజర్వేషన్స్ ఇష్యూ మీద ముద్రగడ పద్మనాభం గారు చాలా ఆందోళన జరిపారు. ఆ తునిలో పెద్ద కార్యక్రమం, లక్షల మంది వెళ్తూ డిమాండ్స్ పెట్టడం, ఇవన్నీ మీకు తెలుసు.
తర్వాత కొన్నాళ్ళకి దాన్ని వదిలేశాడు ఆయన. ఆ కార్యక్రమాలు వదిలేసుకున్నాడు. ఆందోళన కార్యక్రమాలకు స్వస్తి చెప్పేసి వదిలేశాడు. ప్రకటన వేసి వదిలేశాడు. ఇంకా నాకు దీనికి సంబంధం లేదు. ఆ సందర్భంలో ఆయన ఉద్దేశించిన ఇష్యూస్ కంప్లీట్ చేయడం కోసం మీరు ఉంటే బాగుంటుందని కొంతమంది సలహాలు ఇస్తే ఓకే, నేను కాపు సంక్షేమ శాఖ పెట్టుకోగలిగాను. అప్పుడు మీరు అనుకున్న ప్రయోజనాలు ఒకవైపు రాజకీయ విశ్లేషకుడిగా, ఇంకోవైపు కమ్యూనిటీ పరంగా చేసేటువంటి పోరాటాలు. కానీ ఎన్నికల ముందర ఇవన్నీ కూడా ఒక చర్చకి దారితీసినాయి. ఆల్రెడీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీరు అనౌన్స్మెంట్ కూడా ఇచ్చారు, జనసేనకి కాపు సంక్షేమ సేన అనుకూలంగా పనిచేస్తుంది. కానీ మీరు చేసినటువంటి విశ్లేషణలు జనసేనకి కాపు సంక్షేమ సేనకి మధ్య దూరాన్ని పెంచినాయా? విశ్లేషకుడిగా నేను ఇచ్చే ప్రకటనలు మాత్రం ఆ రకంగా ఉండేవి. ఓకే, వన్ సైడెడ్గా కాకుండా ఉన్నట్టుగా ప్రకటన చేసే పద్ధతిలో ఉండేవి. రెండోది ఏంటంటే కాపు సంక్షేమ సేన అధ్యక్షుడిగా పవన్ కళ్యాణ్ గారికి కాన్ఫిడెన్షియల్ లెటర్స్ రాస్తూ ఉండేవాడిని. అది వేరుగా ఉండేవి. ఏదైతే మొత్తం మీద కాపు సంక్షేమ సేన రెండు ఇంట్రెస్ట్లు, ఒకటి కమ్యూనిటీ ఇంట్రెస్ట్, అలా సంక్షేమం వగైరా. సంక్షేమం అన్నది రెండు రకాలు, ప్రభుత్వ పరంగా తీసుకోవాల్సినవి, ప్రైవేట్ పరంగా మనం చేయాల్సినవి. అవి చేస్తూ దాంట్లోనే కమ్యూనల్ ఇంట్రెస్ట్ ఏంటంటే కాపోడు ఉన్నవాడు ఏదైనా పొలిటికల్గా రావడానికి అవకాశం ఉంటే వాడికి మనం ఫుల్గా సపోర్ట్ చేయాలి. అది కూడా ఒక అంశం మా కాపు సంక్షేమ సభలో ఉంది. ఆ సందర్భంలోనే పవన్ కళ్యాణ్ గారు పొలిటికల్ పార్టీ పెట్టరు, జనసేన పార్టీ ముఖ్యమంత్రి అవ్వాలనేటువంటి దిశగా ప్రయాణం చేయడం మొదలైంది. తర్వాత అది కూడా కాదు, 2019 తర్వాత మేము కాపు సంక్షేమ సేన పెట్టిన తర్వాత మేము డెసిషన్కి వచ్చామంటే వైఎస్ఆర్ పార్టీ మాకు వ్యతిరేకంగా ఉంది. అప్పటికి ఓకే, ఈ రిజర్వేషన్స్ ఇష్యూలో కూడా జగన్మోహన్ రెడ్డి మాకు వ్యతిరేకంగా ఉన్నాడు. కాబట్టి మనకి ఏదైనా ప్రభుత్వం అవసరం ఉందన్న అవసరం, లేకపోతే కాపాడు ఒకరు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉందని పవన్ కళ్యాణ్. కాబట్టి మనం జనసేనకు సపోర్ట్ చేయాలి, ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ తీసుకోవాలి. బీజేపీకి ఆర్ఎస్ఎస్ ఎలాగో జనసేనకి కేఎస్ఎస్ అని ప్రకటన చేస్తూ ముందుకెళ్దాం. రాజ్యాధికారంలో భాగం కావాలి అనే చర్చ వచ్చినప్పుడు, రెండు పార్టీల మధ్య ఒక అండర్స్టాండింగ్తో ముందుకెళ్లాలని నిర్ణయం తీసుకున్నప్పుడు మీరు చేసిన విశ్లేషణ పైన కూడా వివాదం రాలుతుంది. సో ఆ తర్వాత ఏం జరిగింది? ఎందుకంటే అది అయిపోయింది కదా. లేదు, విశ్లేషణలోనే మీ కాంట్రవర్సీ, మీరు చెప్పే కాంట్రవర్సీ. మళ్ళా నుంచి పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవ్వాలన్నది మా పాయింట్. సో ఇప్పటికీ ఆ రోజు నచ్చాం, ఈ రోజు నడుస్తున్నాం, రేపు ఇవాడు కాకపోతే 2029 సరే మళ్ళీ ఆయనే ముఖ్యమంత్రి అవ్వాలని ఇప్పటికీ మా పాయింట్. ఆ రకంగానే ముందుకెళ్తూ ఆయన సపోర్ట్ చేసాం. నేను ఇచ్చే ప్రకటనలో కానీ దేంట్లో కానీ పవన్ కళ్యాణ్కి ఏనాడు వ్యతిరేకం లేదు. ఆయన సపోర్ట్ చేస్తూ ఆయన ముఖ్యమంత్రి అవ్వాలని కోరుకుంటూ దానికేమో అర్థం ఉంటే చెప్పుకుంటూ ముందుకెళ్ళా. కానీ ఇది మిత్రపక్షాల మధ్య ఒక రకమైన స్పర్ధకు కారణమైంది అని ఒక చర్చ. రెండో వైపు నుంచి మీరు కూడా సంక్షేమ సేనని రద్దు చేస్తున్నామని ప్రకటన చేశారు, కమిటీలు రద్దు చేస్తున్నాం అన్నారు. మళ్ళీ కాపు బలిజ సంక్షేమ సేన అని మళ్ళీ కొత్త ఫేజ్ తో వచ్చింది అని చెప్పి దానికి వేరే ఏంటి రీజన్? వేరే కాదు. కాపు సంక్షేమ సేన రద్దు చేయడానికి కారణం ఏంటంటే దాని రిజిస్ట్రేషన్ 2 years అయిపోయి ఓకే మళ్ళీ రెన్యూ చేయాల్సిన నెసెసిటీ వచ్చింది. ఆ సందర్భంలో అప్పుడు ఉన్న కమిటీస్ అన్నింటినీ రద్దు చేయడం జరిగింది. ఇప్పటికీ కాపు సంక్షేమం నేనే అధ్యక్షుని, నేనే దానికి ఇప్పటికీ దానికి నేనే అధ్యక్షుని. పొలిటికల్ కారణాలు ఏం లేవు దానికి. ఆ రకంగా దాన్ని రద్దు చేస్తూ మళ్ళీ కొత్త సంఘాన్ని కాపు బలిజ సంఘాలు రిజిస్ట్రేషన్, ఇది దీనికి అధ్యక్షుడు నేనే. మళ్ళీ కొత్త కమిటీ ఫార్మ్ చేసాం. ఆందోళన వాళ్ళని దీంట్లో పెట్టాం. ఏదో కొద్దిగా ముగ్గులో తప్పించాము. అందరూ దాంట్లో ఉన్న వాళ్ళతో దీంట్లో. ఇప్పుడు ఎలా ఉంది మరి రిలేషన్స్ ఎలా ఉన్నాయి? జనసేన కాపు సంక్షేమ సేన జోగయ్య గారు పవన్ కళ్యాణ్ గారి మధ్య రిలేషన్ ఎలా ఉంది? మేము ఆయన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అవ్వటం మేము చాలా హ్యాపీగా ఉన్నాం.
ఓకే. ముఖ్యమంత్రి అవ్వాలని కోరుకున్నాం, అయినా అవ్వకపోయినా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అయ్యాడు చాలు. ఒక రకంగా ఆయన ప్రస్తుతం డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఉండడమే మంచిది. కారణం ఏంటంటే ఆయనకి అనుభవం కావాలి. అడ్మినిస్ట్రేషన్లో కొత్త కదా, ఆయనకి అడ్మినిస్ట్రేషన్లో ఎక్స్పీరియన్స్ లేదు కదా. ఇప్పుడు డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా ఇప్పుడు అన్నీ రీసెర్చ్ చేస్తున్నాడు, అన్నీ తెలుసుకుంటున్నాడు. ఆయన పనితీరు పట్ల ఈ 2 నెలల పనితీరు పట్ల ప్రజలు చాలా సంతృప్తిగా ఉన్నారు, ఏంటి ప్రశంసిస్తున్నారు. ఇంకా ముందుకెళ్ళే అవకాశాలు అవుతాడు అనేటువంటి ఆశతో ఉన్నారు. ఏనాడైనా మళ్ళీ ఇవాళ కాకపోతే 2029 మళ్ళీ ఎవరైనా సరే ఆయన ముఖ్యమంత్రి అవుతాడు. ఆనాటికి ఎక్స్పీరియన్స్గా ఉండడం మంచిది. ప్రస్తుతం చంద్రబాబు నాయుడు అవసరం ఉంది రాష్ట్రానికి. ఎందుకంటే చాలా పరిపాలన అనుభవం ఉంది, 4 సార్లు ముఖ్యమంత్రి చేశాడు. రాష్ట్రం యొక్క పరిస్థితి బాగలేదు. జగన్మోహన్ రెడ్డి కాలంలో రాష్ట్రం అంతా తగులడిపోయింది. 10 లక్షల కోట్ల అప్పు పాలైపోయింది. 10 సంవత్సరాలు 1,00,000 కోట్ల వడ్డీ కింద కట్టాల్సిన స్థితిలో ఉండిపోయింది. నెలసరికి జీతాలు ఒకటోసారి ఇవ్వలేని పరిస్థితిలో ఉండిపోయింది. ఇలాంటి రాజ్యాన్ని మళ్ళీ మొదటికి తీసుకొచ్చి మళ్ళీ మామూలుగా చేయాలంటే చంద్రబాబు నాయుడు అవసరం ఉంది. ఓకే. అది పవన్ కళ్యాణ్ కోరుకున్నాడు, దాంట్లో తప్పేం లేదు. చాలా మంచి పని చేశారు అన్నమాట. మొదటి నుంచి మా కాపు సంక్షేమ ఈ 2 కలిసి ప్రయాణం చేయాలని, ఆయన ఓడించాలన్నది ఒకటి. ఆయన ఓడించడానికి మేము ప్రయత్నం చేశాం. తెలంగాణ హైకోర్టులో నేను పిల్లి వేశాను. ఆయన్ని 10 సంవత్సరాల నుంచి ఆయన మీద ఉన్న కేసులు ముందుకు వెళ్తలేదు కాబట్టి వెంటనే మీరు డైరెక్షన్ ఇవ్వాల్సింది ఈ సిబిఐ కోర్టుకి. వెంటనే రోజువారీ విచారణ తలపెట్టి ఏదో తీర్పు ఇవ్వాల్సిందని చెప్పి డైరెక్షన్ ఇవ్వాల్సిందని పిల్లి వేశా. సంక్షేమ శాఖతో వేశా. అది మన తీర్పు కూడా వచ్చింది. రోజువారీ మొదలు చేయమని తీర్పు ఇచ్చారు. అంటే ఏంటి, మొదలు ఇచ్చి మేము వైఎస్ఆర్ పార్టీకి వ్యతిరేకం, జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకం. అయితే సైమల్టేనియస్గా ఈయన ముఖ్యమంత్రి అవ్వాలి. ఓకే. ఈయన ముఖ్యమంత్రి అవ్వాలి కోరుకోవడంలో కొంతమంది తెలుగుదేశం వాళ్ళు బాధపడుతుంది. ఈ అభిప్రాయం 100% రిజల్ట్ చూసిన తర్వాత వచ్చిన అభిప్రాయమా లేదా కాదు, మీరు సీట్ షేర్ విషయంలో కూడా ప్రతి ప్రకటన నేను చేసిన బహిరంగ ప్రతి ప్రకటనలో కూడా పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవ్వాలనే, అవ్వాలంటే ఏం కావాలనే. మేము కోరుకున్నది ఏంటంటే ఆయన ముఖ్యమంత్రి పోవాలి అంటే ఒకటి 2 కలిసే ప్రయాణం చేయాలి. వైఎస్ఆర్సీపీని ఓడించాలంటే తెలుగుదేశం జనసేన కలిసి ప్రయాణం చేయాలనేది మా డిమాండ్. అయితే కలిసి ప్రయాణం చేయడంలో ఈయన యొక్క సేవ ఉండాలంటే, ఎవరిది పవన్ కళ్యాణ్ సేవ ఉండాలంటే కనీసం 40 మంది ఎమ్మెల్యేలు ఆయన చేతిలో ఉండాలి. అది మేము చేసిన డిమాండ్. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వేసిన వ్యూహం 100% రిజల్ట్. 20 తీసుకున్న 20 గెలవాలన్నారు. 40 తీసుకుంటే 40 నగ్గుతాం. ఓకే. 40 తీసుకుంటే 40 కూడా నగ్గుతాం. సరే ఏ కాలం చేతో 21 సరిపెట్టుకున్నాడు. ఓకే, అది ఒక రకంగా మంచి పని. ఎందుకంటే మాట్లాడారా మీరు తర్వాత ఈ ఫలితాలు వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ ఆయన మాట్లాడడం కానీ ముందు మాట్లాడారులే. ముందు ఒకసారి 2 అవర్స్ కూర్చున్నాం. ఓకే. మాట్లాడుకున్న సందర్భంలో కనీసం 40 మంది మీ చేతిలో ఉండాలంటే ఎలాగా, డబ్బులు ఖర్చు పెట్టుకున్నవాడు కావాలి కదా, లేకపోతే క్యాండిడేట్ని పెట్టి ఎలా నిలుపుతారు, లేకపోతే మనం ఏం చేయగలుగుతాం. అందుకని నాకు 25 మందే డబ్బులు ఖర్చు పెట్టుకునే క్యాండిడేట్లు ఉన్నారు. అందుకని 25 మందికే రేపు పోటీ పెట్టదలుచుకున్నారు. దాన్ని వ్యతిరేకించారు. మీరు 25 మంది అనుకుంటున్నారు, 50 మంది ఉన్నారు ఇవాళ డబ్బులు ఖర్చు పెట్టుకునే క్యాండిడేట్లు, కాబట్టి 50 మందిని పెట్టండి, మీరు 25కి ఒప్పుకోకండి అని వాదించారు. ఓకే. లేదండి 25 మందే ఉన్నారు. ఓకే, తర్వాతే నేను ఆయనకి తెలియాలి డబ్బులు ఖర్చు పెట్టి క్యాండిడేట్లు ఉన్నారనేటువంటి ఎక్స్పోజర్ కావాలనే ఉద్దేశంతో 50 మంది క్యాండిడేట్ల పేరుని ఉదహరిస్తూ లిస్ట్ రాశారు. నేను పిలుస్తాను. వాళ్ళంతా
బలమైన క్యాండిడేట్ అన్ని రకాలుగా అనేటువంటి ఎలక్ట్రల్ వచ్చి అంతే తప్పితే మరొకటి ఏం కాదు. మీ మధ్య ఏమి వ్యక్తిగతమైనటువంటి భేదాభిప్రాయాలు లేదు. కానీ, దూరాలు కానీ భారాలు కానీ ఏమి లేవంట. లేవు ఉండటానికి ఇల్లేదు. ఎందుకంటే ఏనాడు పవన్ కళ్యాణ్ వ్యతిరేకించాలని ప్రశ్న లేదు, ఏ ప్రకటనలో అది లేదు. ప్రతి ప్రకటనలో అతను ముఖ్యమంత్రి అవ్వాలంటే ఇది కావాలి, ముఖ్యమంత్రి కావాలంటే ఇది కావాలి. ఆ సందర్భంలో తెలుగుదేశం వాళ్ళు కొంచెం ఇది వస్తే అయ్యి ఉండొచ్చు. ఎందుకంటే అతనే ముఖ్యమంత్రి అవ్వాలంటున్నాడు అనే దాని మీద ఏమో అయ్యి ఉండొచ్చు. కానీ ఎల్లో మీడియా కానీ సో ఇప్పుడు ఈ మూడో నెల దాదాపు నడుస్తుంది. ఎలా ఉంది? పవన్ కళ్యాణ్ గారికి ప్రాధాన్యం ఇస్తున్నారు ముఖ్యమంత్రి, అలానే ఇద్దరు డిప్యూటీ సీఎంని ఆయన్ని ఫోటోలు ప్రొజెక్ట్ చేస్తున్నారు, ప్రతి చోట కూడా ఆయనకి స్వేచ్ఛనిస్తున్నారు అనేటువంటి డిస్కషన్ జరుగుతుంది. సో మీరు ఎలా చూస్తున్నారు? గవర్నమెంట్లో మీరు ఉన్నారు. నేనే కాదు, ప్రజలందరూ కూడా బాగా జరుగుతుంది, ఇద్దరు కలిసి ప్రయాణం చేస్తున్నారు అనే రకంగా ఉన్నారు. కారణం ఏంటంటే చంద్రబాబు నాయుడు అంత గొప్పవాడు లేదని ఈయన మాట్లాడుతున్నాడు, పవన్ కళ్యాణ్ అంత గొప్పవాడు లేదని ఆయన మాట్లాడుతున్నాడు. సో ఇద్దరు యొక్క బంధాలు సంబంధాలు అన్నీ బాగున్నట్టే కదా, కలిసి ప్రయాణం చేస్తున్నట్టే కదా. అది మాత్రమే కాదు, ఈవేళ డెవలప్మెంట్ కోసం, స్టేట్ యొక్క డెవలప్మెంట్ కోసం ఇద్దరు పడుతున్న పాటలు ఈ 2-3 నెలల నుంచి గమనిస్తున్నారు ప్రజలు. ఒక్కరోజు 1 గంట ఖాళీ లేకుండా అటు చంద్రబాబు ఇటు పవన్ కళ్యాణ్ కూడా వాళ్ళకి సంబంధించిన పోటీ పడుతున్నారు. ఇంకా పోటీ పడితే ఇప్పుడు దీంతో అవరా, అప్పుడే ఎక్కడైంది? 10 కోట్ల రూపాయలు, 10 లక్షల కోట్ల రూపాయలు అప్పు, ₹1 చేతిలో లేదు. లేని పరిస్థితిలో ప్రభుత్వం నడపాలి. చూద్దాం ఎలా నడుపుతారో, ఏ పరిస్థితి. మీ విశ్లేషణ ఏంటి? గెలుపుకి సంబంధించి వీళ్ళిద్దరూ కలవడం, అలానే బీజేపీ కలవడం, ఈ 3 పార్టీల కలయిక అనేది కీలకమైనటువంటి అంశంగా చూస్తారా? జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి తప్పిదాలు ఓటమికి కారణం అని చెప్పి అనుకుంటారా? కర్నూలు సాగుకి 1,00,000 కారణాలు అంటారు, అలాగా జగన్మోహన్ రెడ్డి సాగుకి 1,00,000 కారణాలు. ఏదో ఒకటే కారణం కాదు, అసలు సొంతంగా చేసుకున్నటువంటి పరిపాలన అనుభవం లేకపోతే నడిపినటువంటి విధానం ఒకటి బాగా జనంలో అతను నష్టపరిచింది. అది నెంబర్ 1 కారణాలలో. నెంబర్ 2 ఏకపక్షంగా డెవలప్మెంట్ లేకుండా ముందే సంక్షేమం అని నమ్ముకుని ప్రయాణం చేసింది కూడా చేసిన తప్పు 2. ఇది కాకుండా అపోజిషన్ పార్టీలో ఇటు చంద్రబాబు ఇటు పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డి యొక్క దీన్ని తప్పించడంలో లేకపోతే పబ్లిక్లో అతన్ని చేయడానికి చేసిన ప్రయత్నంలో సఫలం అవడం ఇంకో 3వది. 4వది ఏంటంటే మెయిన్ మిస్టేక్ ఏంటంటే సంక్షేమాన్ని నమ్ముకున్నవాడు జగన్మోహన్ రెడ్డి సంక్షేమం మీద ఆధారపడాలి కదా. అసలు మేనిఫెస్టో మీద ఆధారపడకుండా పాడు చేసుకున్నాడు. వీళ్ళు ఏదే 6 ఏంటది సూపర్ 6 అని మొదలని ఈ మహానుభావుడు చంద్రబాబు నాయుడు గారు ప్రతి వాడిని ఉచితాల పేరు మీద మరో దాని మీద ఆకట్టుకోవడానికి చేసిన ప్రయత్నంలో అలాంటి ప్రయత్నం ఆయన చేయకపోవడం వల్ల ఆ పాత మేనిఫెస్టోనే కంటిన్యూ చేయడం తప్పు. ఆయన కూడా దీనికి తెలిసమానంగా పెంచి ముందుకి జనాలలో ఎదురు ఉంటే నువ్వు అనేట్టుగా ఉండేది. కానీ వీటన్నిటికంటే కూడా బీజేపీ కలవడం వలన ఈవీఎంలో ట్యాంపర్ అయినాయి, రకరకాల మేనేజ్మెంట్స్ జరిగినాయి, వాటి వల్లే గెలిచింది. ఇంపాసిబుల్. ఈవీఎంలు ట్యాంపర్ అయి ఉంటే బీజేపీ పరిస్థితి అలా ఎందుకుంటుంది? దేశం మొత్తంగా వాళ్ళు కనీసం మెజార్టీ సంపాదించలేకపోయారు కదా. అందుకే అదంతా ఏదో ఉత్తి సమాచారం ఉత్తి ప్రకారంలో అది కరెక్ట్ కాదు. అంటే మీరు ఇన్ని ఎలక్షన్స్ చూశారు, ఈ ఎలక్షన్స్లో అదేమన్నా డిఫరెన్స్ ఉందా? మేనేజ్మెంట్ విషయంలో కానీ, ఈవీఎంల విషయంలో కానీ, సెక్యూరిటీ విషయంలో కానీ అటువంటి స్కోప్? ఎందుకంటే ఒంగోలులో రీచెకింగ్ పెడుతున్నారు, ఈవీఎం మిషన్స్ రీచెక్ చేయాలని ఎలక్షన్ కమిషన్ కూడా పర్మిషన్ ఇచ్చింది. సో అక్కడ ఒకసారి మళ్ళీ క్లారిఫై చేసుకునేటువంటి ప్రయత్నం. ఆల్రెడీ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి ఇష్యూ చూసాం, దొంగ ఓట్లు పడుతున్నాయి కాబట్టి ఈవీఎం పగలగొట్టామని చెప్పని అంటున్నారు. సో అటువంటి ఛాన్సెస్ ఏవి లేవంటారా? ఎక్కడ లేదు, అదే ఎక్కడ ప్రూవ్ కాలేదు కూడా. ఓకే.
కంప్లైంట్స్ తెలుగుదేశం వాళ్ళు నంబర్ కంప్లైంట్స్ చేశారు. ఎక్కడ దానికి సంబంధించి మళ్ళీ రీఎలక్షన్ ఎక్కడ రాలేదు కదా. ఆ దేశం అవకాశం లేదంటారు. అవకాశం లేదు, ఆ స్కోప్ లేదు. సో ఇప్పుడు ఈ 2 నెలల పరిపాలనలో 2 అంశాలు ప్రజలను ఎక్కువగా భయపడుతున్నాయి. గత ప్రభుత్వం ఎలా అయితే కక్ష సాధింపులకు వెళ్ళిందో ఈ ప్రభుత్వం కూడా అలానే వెళ్ళబోతోంది. రెడ్ బుక్ అనేటువంటి పేరుతో భయాందోళనకు గురి చేస్తున్నారు అంటున్నారు. మీరేమంటారు? పవన్ కళ్యాణ్ స్టేట్మెంట్లు ఎలక్షన్ అయ్యేది చెప్పించి సైన్ అయింది, ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. కక్ష సాధింపు అనేది మన వంతు కాకూడదని. అది జన సైనికులను ఉద్దేశించి ఇచ్చాడు. మనం అలాంటి జోలికి వెళ్ళొద్దాం. వాళ్ళు వెళ్ళలేదు, ఈ రోజుకి వెళ్ళలేదు. తెలుగుదేశం వాళ్ళు కూడా ఇచ్చారు. ఇచ్చినా మీరు అయితే కొన్ని చట్టం దాన్ని పని చేసుకుపోతుంది అంటారు కదా. అందుకని కొన్ని సందర్భాల్లో వాళ్ళు చేసిన తప్పులు తప్పనిసరి అయిపోయి వాళ్ళ మీద కేసులు పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది. అంతేగాని ఏదో కక్ష సాధింపు అనేది ఇంతవరకు ఎక్కడ కనపడలేదు. ఓకే, ఆ అవకాశం కూడా లేదు. ఎందుకంటే చట్టం ఏదో అనుకున్నట్టుగా చేయాలంటే జరిగే విషయం కాదు. అందుకని ఎవరి అవకాశం వాళ్ళకి చట్టం వాళ్ళకి ఫేవరబుల్గా నడుస్తూ ఉంటుంది. ఆ అవకాశం లేదు. కక్ష సాధింపు అనే క్వశ్చన్ లేదు. అది బాబా ఆ రకంగా అయితే ఈ పార్టీకి ఎక్కడో ఉండాల్సింది మొత్తం స్టేట్ అంతా కూడా. జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రపతి పాలన అడుగుతున్నారు కదా. ఆయన ఏం అడగాలి, ఏదో అడగాలి. అందుకని ఆయన ఇప్పుడే స్టార్ట్ చేశాడు. కంగారు పడుతున్నాడు. కానీ ఓ సంవత్సరం ఆగి ఉండాల్సింది. ఓ సంవత్సరం ఈ పరిపాలన ఎలా చేస్తున్నారు, ఈ సంక్షేమం ఎలాగ ముందుకు తీసుకెళ్తున్నారు, వీళ్ళు ప్రామిస్ చేసిన జనంలో ఏ విధంగా ఇంప్లిమెంట్ చేస్తున్నారు, ఇవన్నీ చూసి కంగారు పడకుండా చూసి ఇంకా ఏముంది మొదలెట్టలేదు కదా అన్నీ చూసి నెమ్మదిగా మొదలెట్టుండాల్సింది. అనవసరంగా కంగారు పడిపోయి నాకు ఎందుకో అప్పుడే బురద దాంట్లో మొదలు పెట్టేశాడు. అది ఎంతవరకు సక్సెస్ అవుతాడో చూడాల్సిందే కదా. సో హరిరామ జోగయ్య గారు ఇంత సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉండి స్థిరంగా ఒక నిర్ణయం మీద నిలబడ్డారు. ఈ ఎలక్షన్స్ టైంలో ముందర కానీ తర్వాత కానీ ఇప్పుడు కానీ ఆయన కుమారుడు మాత్రం రాజకీయ పార్టీని మార్చారు. సో ఏంటి దీనికి వెనక ఉన్నటువంటి రీజన్ ఏంటి? నాకు 5 కొడుకులు, 4 కొడుకులు నేను కూర్చుంటారు, నుంచుంటారు. ఈ ఒక్క కొడుకు మొదటి నుంచి ఇండిపెండెంట్గా యాక్ట్ చేయడం అసలు అలవాటు. నేను చిరంజీవి పార్టీ ప్రజారాజ్యం పార్టీని నెత్తి మీద పెట్టుకుని నడిపినప్పుడు మా ప్రకాష్ బాబు మా అబ్బాయి కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు. ఓకే, అతను జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ చేశాడు. ఆ రోజున కూడా అటు కాంగ్రెస్లో ఉన్నాడు. నేను ఇటువంటి అది చాలా ఇండిపెండెంట్ వ్యూస్ ఉన్న మనిషి మొదటి నుంచి కూడా. ఓకే, నేను ఎప్పుడు దాన్ని కాదనలా. అతను ఇష్టాలుగా చేసుకోవాలి. ఎందుకంటే నేనెవరిని నా సంస్థను ఎవరిని ప్రమోట్ చేసే ఉద్దేశంలో ఎప్పుడు ఏనాడు అనుకోలే. వాళ్ళ ఇష్టాలు ఉద్దేశాలు వాళ్ళు ఇండిపెండెంట్గా పైకి రాగలిగితే ఓకే. అంతేకాదు మనం తీసుకోవాలనే ప్రయత్నం ఎప్పుడు చేయాలి. అది మొదటి నుంచి పాలిటిక్స్ 5 కొడుకులు అట్లనే రాజకీయాలు ఉంటూ వచ్చాడు. చాలా ఇండిపెండెంట్ వ్యూస్ ఉన్నవాడు. జనసేన పార్టీలో చేరినప్పుడు కూడా అతను నాకు సంబంధం లేకుండా చేర్చుకున్నాడు పవన్ కళ్యాణ్. ఓకే, నాకు సంబంధం లేకుండా జిల్లా అధ్యక్షుడిని చేశాడు. కాబట్టి అలాగే నాకు సంబంధం లేకుండా అతను బయటికి వెళ్ళిపోయాడు. నాకు చెప్పాడు లేదు, నేను వద్దంటే కూడా వెళ్ళాడు. ఓకే, అతను ఇష్టం ఉద్దేశా. అంతేగాని మొదటి నుంచి అతను ఇష్టాలుగానే వెళ్ళాడు. మీరు ముందు జాగ్రత్తగా వైసీపీలో పంపారని ప్రచారం కూడా జరిగింది. ప్రచారం చేసిన వాళ్ళు కోవర్స్. ఓకే, ఏ పొలిటికల్ పార్టీ కోవర్స్ ఇప్పుడు నేను చెప్పడం మంచిది కాదు. కొంతమంది కోవర్స్ అదర్ పార్టీకి సంబంధించి కోవర్స్ కావాలని నాకు పవన్ కళ్యాణ్కి దూరం పెంచాలని ఆ రకంగా ప్రయత్నాలు చేశారు. దానివల్ల వాళ్ళ సక్సెస్ కాలేదు. ఎందుకంటే మొత్తం కాపు సంక్షేమ మొత్తంగా మేము చేసాం. ఓకే, జనసేనకి కాదని అనేవాళ్ళు ఎవరు లేరు. నన్ను నువ్వు వ్యతిరేకం చేసావని చెప్పేవాళ్ళు ఎవరు లేరు. ఖచ్చితంగా జనసేనలో ఉంటారు స్టేట్మెంట్ ఇచ్చాను నేను. మా వాడు వెళ్ళిపోయారు సార్. ఈరోజు వరకు ఉన్నా. ఇప్పుడు ఏంటి రిజల్ట్ వచ్చిన తర్వాత, ఇప్పుడు గవర్నమెంట్ మారిన తర్వాత ప్రస్తుత ముఖ చిత్రం ఏంటి? నాకు అవసరం లేదు. ఎందుకంటే అతన్ని ఏదో ప్రమోట్ చేయటం వరకే నా వంతు. ఏదో చీఫ్ మినిస్టర్ అనుకున్నాం, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అయిపోయాడు. ఓకే,
అతని పని అతను చేసుకుంటున్నాడు. ఇంకా మా కాపు సంక్షేమానికి అంటే మళ్ళీ రాజకీయాలు మీ అబ్బాయి కూడా మిమ్మల్ని అప్రోచ్ కాలేదా ఈ జరిగిన మా ఇద్దరికి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మాట్లాడలేదు. అతను వెళ్ళిపోయిన దగ్గర నుంచి ఈ రోజు వరకు మీతో మాట్లాడుకోలేదు. అతను గొడవ అతను, నా గొడవ నాది. అందుకని అసలు ఏం మాట్లాడటం అట్లా అంటే రావటం. తండ్రి కొడుకులు అంటే నా ఆస్తులకు సంబంధించిన గొడవలు ఉంటే ఉండొచ్చు. రాజకీయాల్లో ఈ జగన్మోహన్ రెడ్డిని ఆవిడ ఎవరో బ్రదర్స్ సిస్టర్స్ జగపాత్రులు లేదా? షర్మిల ఎంతమంది లేరు? కొడుకులు తల్లులు చదవకోపాత్రులు. అలాగే కొడుకు తండ్రి ఎలా చెప్తే కొడుకు అలా వినాలని రూల్ ఉందా? మళ్ళీ మిమ్మల్ని అప్రోచ్ కాలా ఎవరు? జనసేనలోకి వస్తారని కానీ చాలా ఇండిపెండెంట్గా ఉంటాడు. ఓకే, అలాంటి లేదు. అసలు పని అర్థం చేసుకుపోతున్నాడు. నేను అర్థం లేదు, అర్థంగా అంటే వద్దని చెప్పాను. ఓకే, వద్దని చెప్తే వెళ్ళిపోయాడు. ఓకే, ఇప్పుడు ఇదివరకు లేడు, ఇప్పుడు లేడు. ఉన్ననాడు జనసేనలో ఉన్నాడు, వెళ్ళిపోయినప్పుడు వెళ్ళిపోయాడు. అసలు కారణాలు అసలు ఉన్నాయి. నేను చెప్తే వెళ్తాం అనేది ప్రశ్న లేదు. నేను చెప్పడం ఉండమని చెప్పాను కానీ ఆ రోజు అని చెప్పాను. ఈ ఎన్నికల సమయంలో ఎక్కువ డిస్కషన్ జరిగినటువంటి మరొక పేరు ముద్రగడ పద్మనాభం గారు. అప్పుడు ముద్రగడ పద్మనాభం గారు, ఇప్పుడు ముద్రగడ పద్మనాభ రెడ్డి గారు. ఏంటి మీ అభిప్రాయం ఏంటి? పద్మనాభం నేను బాగా బెస్ట్ ఫ్రెండ్స్. మా ఇద్దరికి అతను గొడవ అతను, నా గొడవ అదే. అందుకని అతను ఇండిపెండెంట్గా అతను దేశ సభ చేసుకోవాలి. కానీ రాజకీయంగా మేము ఇద్దరం విరోధం. అతను వైఎస్ఆర్సీపీ, నేనేమో జనసేన పార్టీ. అతను పవన్ కళ్యాణ్కి వ్యతిరేక స్టేట్మెంట్ ఇస్తే నేను అతన్ని విమర్శిస్తాం, నేను ప్రకటన రిలీజ్ చేశాను. అలాంటి సమయం వస్తే నువ్వు నేనట్టుగా ఉంటాం. అలాగని మేము ఇద్దరం వ్యతిరేకం కాదు, అవసరం లేదు. కానీ ఒక ఫ్రెండ్గా మీ అనాలిసిస్ ఏంటి? ఎప్పుడో వంగవీటి మోహన్ రంగా గారు చనిపోయినప్పుడు ముద్రగడ్డ గారి మీద పాటలు వినేవాళ్ళం. ప్రతిపాడు గడ్డ మీద పుట్టిన పులిబిడ్డలో ముద్రగడ్డ పద్మనాభం అని పాటలు వినేవాళ్ళం. రంగాకి దానికి సంబంధం ఏంటి? రంగా గారి సమయంలో, ఆ సమయంలో ఒక కాపునాడు ఉద్యమాలు జరిగినటువంటి సందర్భాలు, కాపునాడు ఉద్యమంలో ముద్రగడ్డ పద్మనాభం పెద్ద ఇదేం కాదు. ఏం లేదా? ఏదో 10 లక్షల మంది ఈ కాపులు ఆ రోజు పబ్లిక్ మీటింగ్లో రంగా గురించి నేను పబ్లిక్ మీటింగు ఆయన ఎవరో కాపునాడు విజయాల వెంకట్రావు గారి అధ్యక్షులు జరిగితే ఈయన ఎక్కడ ఇంట్లో ఉన్నవాళ్ళు తీసుకొచ్చి కూర్చోబెట్టి అలా అధ్యక్షస్థానంలో కూర్చోబెట్టారు. అంతేగాని ఆయనకేం సంబంధం లేదు, ఏం సంబంధం లేదు. అక్షర జనాలకి ఇంకేం సంబంధం లేదు. రంగా ఇష్యూ మీద జనం పొగడ్డారు. ఆ రోజు అది జరిగింది. ఈ గొప్పతనం లేదు. అప్పటి నుంచి కూడా 94, 95 సమయంలో కాపు రిజర్వేషన్ గురించి ఆయన మాట్లాడిన 2003 లేదు చెప్తున్నాను కదా. కాపు రిజర్వేషన్స్ ఇష్యూలో విజయభాస్కర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో ఒకసారి ఆందోళన చేశాడు. ఈయన ఏదో సైకిల్ మీద ఎట్లా ఏదో చేయటం చేసిన సందర్భంలోనే జీవో నెంబర్ 30 ఇచ్చారు. అప్పట్లో ఇది చేశాడు. తర్వాత మళ్ళీ గుర్తేశాడు, మర్చిపోయాడు. కొన్ని సంవత్సరాలు దాని గురించి పట్టించుకున్నాడు కాదు. ఈ లోపల రాజశేఖర రెడ్డి గారు రావడం ఉన్నది కూడా తీసేది అన్నీ జరిగిపోయింది. అయినా సరే పద్మనాభంగా రియాక్షన్ అనేది లేదు. ఎందుకు వచ్చిందో మళ్ళీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయినప్పుడు రియాక్ట్ అయ్యాడు. 2016 దానికి కొంతమంది ఏం చెప్తారంటే నా బట్టి పొలిటికల్ అనలైజర్స్ అది జగన్మోహన్ రెడ్డిని సపోర్ట్ చేసే ఉద్దేశంలోనే ఆ యాజిటేషన్ స్టార్ట్ చేసి ఆ కార్యక్రమం చేశాడు. కానీ రియల్గా ఏదో కార్పొరేటర్స్లో చేసింది కాదు అని చెప్తారు. అది జరిగిపోయింది అనుకోండి, ఏదో జరిగిపోయింది. కానీ చేశాడు కదా, ఏదో చేశాడు కదా. దాని గురించే కదా మంజునాథ్ కమిషన్ వేశాడు, లేకపోతే ఏది కదా. దాని గురించే కదా ఈడబ్ల్యూఎస్ కోటాలో 10% 5% చంద్రబాబు ఇచ్చాడు. ఇవన్నీ జరిగినాయి కదా. ఏదైనా ఆలోచనపడు కదా ఎవరో. మీరు మాట్లాడారా? పద్మనాభ రెడ్డి గారుగా మారిన తర్వాత మీరు మాట్లాడారా? ఏం లేదు, మాట్లాడాలి. అంతకుముందు కూడా నేను మాట్లాడుకోవడం లేదు. అసలు ఒరిజినల్గా చెప్పంటారా మా ఇద్దరు కూడా సంబంధం? చెప్పండి. నేను ఎన్టీఆర్ క్యాబినెట్లో మంత్రి అయ్యా. అంటూ అప్పుడు తాడేపల్లిగూడెం రాజేంద్ర గారు మంత్రిగా ఉండేవాడు. కమ్యూనిటీగా కాపుల రిప్రజెంటేటివ్గా ఆయన క్యాబినెట్లో.
ఫస్ట్ క్యాబినెట్లో. ఓకే. ఆయన చనిపోయాడు. ఆ వేకెన్సీలో 4 మంత్రి చేశాడు ఆయన ఎన్టీఆర్. అప్పుడు ఈయన ఎమ్మెల్యే నాకు ఇచ్చాడు ఆ వేకెన్సీని, తనకి ఇవ్వలేదు, బాధపడి కూడా ఈయన. ఓకే. పద్మనాభం గారు. అప్పుడు ఎన్టీఆర్ గారికి నేను చెప్పా, ఎవరిని ఆయన బాధపడుతున్నట్టుగా విన్నాను నేను, ఆయనకి ఏదైనా పొజిషన్ ఇస్తే బాగుంటుంది అని. అప్పుడు ఏం చేశాడంటే ఆయన ఒక కార్పొరేషన్ క్రియేట్ చేశాడు, మురికాల కార్పొరేషన్ అని, ఏంటి డ్రైనేజ్ కార్పొరేషన్ అని కొత్తగా క్రియేట్ చేసి దానికి అధ్యక్షుని చేశాడు ఈయన. ఓకే. నేను చెప్పడం వల్ల అప్పుడు నా ఆఫీస్ నుంచి నా కారులో తీసుకున్నది దీన్ని ఆ ఆఫీస్ కొత్త ఆఫీస్కి తీసుకెళ్ళి అక్కడ ఈయనేమో బాధ్యతల స్వీకారం నేను దగ్గరుండి ఓకే చేయించడం ఇవన్నీ జరిగి దట్ ఈస్ హౌ పద్మనాభానికి మొదటిసారిగా ఎలా ఎలా విడిపోయారు మరి తెలుగుదేశం పార్టీలో? ఆయన చెప్పారు ఆవేశం ఎక్కువ. తర్వాత 3 మాసాలకే ఏంతో కూర్చులో రాజీనామా చేసి వెళ్ళిపోయాడు. ఓకే. తర్వాత ఎప్పుడు కోపం వస్తే అప్పుడు రాజీనామా చెప్పి వెళ్ళిపోవడం అది మొదటి అలవాటు. ఆయన నడకే అదో పద్ధతి అలా చేసుకుంటూ వచ్చాడు. ఏదైతే కాపురేట్ ట్రస్ట్లో ఉద్యమాలు చేశాడు, మనకి కాదని ఏం చెప్పలేం కదా. ఇప్పుడు ఏంటి భవిష్యత్ కాపు ఉద్యమాలకు సంబంధించి కానీ కాపు రిజర్వేషన్లకు సంబంధించి కానీ ఇక్కడ ఎన్డీఏ ప్రభుత్వం అక్కడ ఎన్డీఏ ప్రభుత్వం, సో ఏమైనా కలిసి వస్తాయి? యాక్చువల్గా ఏంటంటే బ్రిటిష్ గవర్నమెంట్ నుంచి కూడా కాపులకి బీసీలుగా చేర్చారు ఆ రోజుల్లో పట్టపడిలో. అది ఒకళ్ళు ఇస్తున్నారు ఒకళ్ళు తీసేస్తున్నారు అది జరుగుతూ వచ్చింది. చంద్రబాబు నాయుడు దగ్గరికి వచ్చేటప్పటికి ఈ ఆందోళన కార్యక్రమం మంజునాథ్ కమిషన్ వేయటం, తర్వాత ఈడబ్ల్యూఎస్ కోటలో పెట్టడం జరిగింది కదా. ఆ తర్వాత పద్మనాభం గారు దీని మీద రెస్పాండ్ అవ్వాలి. ఓకే. ఈ కొత్త గవర్నమెంట్ వచ్చింది కదా, జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్, ఈయన ఆ పార్టీ కదా ఇండైరెక్ట్ గాను ఉత్తరాలు రాయాలి కదా ముఖ్యమంత్రికి, దాన్ని ఇంప్లిమెంట్ చేయమని రాయాలి కదా, ఏమీ ఇంటర్ఫీర్ కాదా. ఓకే. మేము ఇంటర్ఫీర్ అయ్యాం. కమ్యూనల్గా కేసు కాపు సంక్షేమను అది టేకప్ చేసి ఆయన రాజీనామా చేసిన మేము టేకప్ చేసి రకరకాల ఆందోళనలు చేశాం మేము. పోస్ట్ కార్డు ఉద్యమాన్ని మొదలుపెట్టాలి, నేను నిరాహార దీక్ష చేయటం, నన్ను తీసి ఎక్కడ పాడేయటం ఇవన్నీ జరిగినాయి. అయినా సరే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏం స్పందించరా. కోర్టుకి వెళ్ళా, ఇప్పుడు హైకోర్టులో ఉంది, కోర్టులో ఉంది, ఇప్పుడు విచారణ జరుగుతోంది. ఆ సందర్భంలో అంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కౌంటర్ వేసిన పిటిషన్ మీద ఓకే వ్యతిరేకంగా వేసింది, ఇవ్వటానికి వీల్లేదు అది. ఓకే. ఆ శైలిలో ఇప్పుడు ఉంది. ఇప్పుడు కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత కాపు సంక్షేమ సేవ తరఫున నేను ముఖ్యమంత్రి గారికి ఓ రిప్రజెంటేషన్ రాశా, ఆయనకి పవన్ కళ్యాణ్ గారికి. ఇది పరిస్థితి, మీరు ఇచ్చారు, మీరు ఇచ్చిందే ఈడబ్ల్యూఎస్ కోటాలో, మా పరిస్థితి కోర్టులో ఎలా ఉంది, కౌంటర్ ఏమో మాకు వ్యతిరేకంగా గవర్నమెంట్ వేసింది, కాబట్టి కొత్త గవర్నమెంట్ వచ్చింది కాబట్టి మీరు ఇచ్చిన దాన్ని సపోర్ట్ చేస్తూ మళ్ళీ ఇంకో కౌంటర్ వేస్తుందని మొన్న లెటర్ రాశాం మేము. ఇవాళ ఎగ్జిక్యూటివ్ కమిటీలో కూడా అదే చెప్తాము మళ్ళీ చేసి. ఓకే. అందుకని నేను వాళ్ళని మళ్ళీ ఇంకో కౌంటర్ ఏమైనా రిక్వెస్ట్ చేస్తున్నాం, ఏదైనా కోర్టులో తెలుసుకోవాల్సిన విషయం. ఇప్పుడు ఓవరాల్గా మీ సుదీర్ఘ రాజకీయ అనుభవంలో చూస్తే ఇప్పుడు ఏర్పడినటువంటి ప్రభుత్వం పైన ప్రజలకు చాలా ఆకాంక్షలు ఉన్నాయి, సమస్యలు కూడా అదే స్థాయిలో ఉన్నాయి. ఏంటి తెలుగు రాష్ట్ర భవిష్యత్తు, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు ఏంటి? తెలంగాణలోనూ ప్రభుత్వం మారింది, ఒకప్పుడు ఉమ్మడి రాష్ట్రం. ఈ తెలుగు రాష్ట్రాల ప్రజల భవిష్యత్తు ఏంటి? మీరు ఏం ఆలోచిస్తున్నారు ఈ 2 రాష్ట్రాల ప్రజల గురించి? ప్రస్తుతం చాలా ఇబ్బందుల్లో ఉంది రాష్ట్రం. మాటలు కాదు, 10,000 కోట్లు, లక్షల కోట్లు అప్పులు తీర్చడం, మళ్ళీ సంక్షేమం, మళ్ళీ అభివృద్ధి ఇవన్నీ చేసుకెళ్ళటం అది అంత తేలికైన విషయం కాదు. వీళ్ళు ముఖ్యంగా రాజధాని కాన్సన్ట్రేట్ చేస్తారు. రాజధాని విషయంలో ఏదో 1000 కోట్లు 2,000 కోట్లు ఖర్చు పెట్టేది జరిగేది కాదు. అక్కడ కూడా 1,50,000 2 లక్షల కోట్లు ఖర్చు పెట్టాలి. 1,50,000 2 లక్షల కోట్లు అక్కడ ఖర్చు పెట్టాల్సి వస్తే మిగతా రాష్ట్రంలో పరిస్థితి ఏంటి?
మిగతా జిల్లాల పరిస్థితి ఏంటి? ఒకే చోట కేంద్రీకరించి ఖర్చు పెడితే ఇదివరకు హైదరాబాద్లోనే జరిగింది ఈ పొరపాటు. అక్కడ కేంద్రీకరించి మొత్తం డెవలప్మెంట్ మొత్తం తీసుకొచ్చి హైదరాబాద్లో పెట్టడం వల్ల అన్ని జిల్లాలు వెనకబడి అనే దానిపై వచ్చిన ఆందోళన కార్యక్రమం 2 రాష్ట్రాలు నిలబెట్టింది. ఆ స్థితి రాకూడదు ఇక్కడ మళ్ళీ. ఇప్పుడు మరి 3 రాజధానులు అంటే వద్దన్నారు, ఇప్పుడు అమరావతి అంటే ఎట్లా? ఏమొద్దు, దఫా కంగారు పెట్టి ఈ ఒక్క సంవత్సరంలోనే 1,50,00,000 పోగు చేసి ఈ సంవత్సరంలోనే రాజధానితో తీసుకొచ్చి పెట్టేద్దాం అనుకుంటాను. చాలా ఇబ్బందులు ఉన్నాయి. అందుకే నేను ఇచ్చే సలహా ఏంటి, మీరు ఏం కంగారు పడకండి, స్టెప్ బై స్టెప్ చేయండి. 5 సంవత్సరాల అవకాశం ఉంది మీకు. ఒక సంవత్సరం కొంత, ఒక సంవత్సరం కొంత, ఒక సంవత్సరం కొంత ఖర్చు పెట్టు మీరు అనుకున్నట్టుగా రాజధాని 5 సంవత్సరాలు డెవలప్ చేయండి. మిగతా జిల్లాలను కూడా అభివృద్ధి పరచడానికి సైమల్టేనియస్గా ప్రయత్నం చేయండి. లేకపోతే మళ్ళీ ఆ పరిస్థితి వచ్చే. సో ఈసారి బడ్జెట్లో ప్రణాళికని అనౌన్స్ చేశారు. అమరావతికి 15,000 కోట్లు, అలానే వెనుకబడిన జిల్లాలకి సంబంధించి జిల్లాకు ఒక 50 కోట్లు చొప్పున ఒక ప్యాకేజీ, రైల్వే జోను, వీటన్నిటి ప్రస్తావన తీసుకొచ్చారు. పోలవరం ప్రాజెక్టు కేటాయింపు, ఇవన్నీ వెళితే బ్యాలెన్స్డ్గా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందడానికి అవకాశం. ఏం సరిపోతుంది? 15,000 కోట్లు రాజధానికి అప్పు ఇస్తా ఉన్నారు, బ్యాంకుల ద్వారా అప్పు ఇప్పిస్తారు. ఓకే, అప్పులో 15% చంద్రబాబు డబ్బు కావాలా, ఒక 15,000 కోట్లు కూడా ఏం సరిపోదు. ఓకే, ఏమోకి రాజధాని 15,000 కోట్లు డెవలప్మెంట్ కావాలంటే ఇంకా డబ్బులు కావాలి. ఇంకా మొదటి సంవత్సరం మొత్తం కాకపోతే కొత్త తీసుకోవాలంటే కనీసం 30 కోట్లు ఓన్లీ రాజధానికి కావాలి. అందుకని ఇంకా అప్పులు దొరికే పరిస్థితి లేదు. సో మీ ఆలోచన అయినా వాళ్ళకి ఒకసారి వెళ్తున్నాడు ఢిల్లీలో, ఏదో డబ్బులు తీసుకురావాలి కావాలని ప్రయత్నం ఆయన చేస్తున్నాడు. ఆయన కూడా లేకపోతే ఇవాళ రాష్ట్రం లేదు. చంద్రబాబుకు ముఖ్యమంత్రిగా అయ్యి ఉండకపోతే ఈ రాష్ట్రాన్ని కూడా ఈ 5 సంవత్సరాలు బాగు చేసే పరిస్థితి లేదు. ఎవరో కాదు, ఏదో రంగం కింద మీద పెడతాడు, ఏదో చేస్తాడు. కానీ వాళ్ళకి ఇచ్చే సలహా ఏంటంటే, నేను గతంలో హైదరాబాదు తెలంగాణ విడిపోయే స్థితి తీసుకురాకుండా జాగ్రత్త పడండి. మిగతా అన్ని ప్రాంతాలు కూడా సమగ్రంగా డెవలప్ అయ్యేది ప్రణాళికతో ముందుకు వెళ్ళండి అనేది నా సలహా. కలుస్తారా పవన్ కళ్యాణ్ గారిని కానీ చంద్రబాబు నాయుడు గారు? నాకు అవసరం లేదు. ఈవేళ మేము డెసిషన్ తీసుకున్నాం. ఎలక్షన్ అయిపోయింది, రాజకీయాలకి మనకి ఎటు సంబంధం లేదు. వాళ్ళు అయిపోయారు, మంత్రులు అయిపోయారు, ముఖ్యమంత్రులు అయిపోయారు, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అయ్యారు. వాళ్ళు బాధలు పడతారు, వాళ్ళు గొడవలు పడతారు. ఇంక మనం వాళ్ళ జోలికి వెళ్ళొద్దు. మనకు కావాల్సింది కాపులు, సంక్షేమం, దాని మీద ఫోకస్ పెడతాం. దాని మీద మనం ఫోకస్ పెడదాం. సో హరిరామ్ జోగయ్య గారు ఇంత సుదీర్ఘ అనుభవం ఉంది, ఎంపీగా, రాష్ట్ర మంత్రిగా, అన్ని రకాల సర్వీసెస్ ప్రజలకు సేవ చేసినటువంటి నాయకులు. మీ వారసత్వం విషయంలో మాత్రం ఒక కన్ఫ్యూజన్ స్టేటస్ వదిలేశారు. నేను చెప్తాను కదా, వారసుల్ని ఎంకరేజ్ చేయడం మొదలు నుంచి నాకు అలవాటు లేదు. మీ వారసులు ఎవరు లేరంటారా? నేను చెప్తాను కదా, ఎప్పుడు మా వారసుల పేరు మీద ఎవరిని కాన్సన్ట్రేట్ చేయదు. ఎవరో నాకు ఉద్దేశాలు, మీ గొడవ మీద పడిన మీ ఇష్టం వచ్చినట్టు డెవలప్ అవ్వండి అంటే 5 కొడుకులు ఒక్కడే పాలిటిక్స్లోకి వచ్చాడు. మిగతా వాళ్ళు చదువుకున్నారు, ఉద్యోగాలు చేశారు, బ్రహ్మాండంగా ఉన్నారు ప్రతివాడు. ఎవరు సంపాదన జోగయ్య గారు బాగా సంపాదించారా రాజకీయాల్లో ఉండి? నాకు సెంటు భూమి లేదు. నాకున్న ఎమ్మెల్యే పెన్షన్ వస్తుంది 50,000. అదే నాకున్న ఖర్చు ప్రతి నెల. దాని మీద ఆధారపడి నేను జీవనం చేస్తున్నాను. ఇంకా అంతకన్నా 1 రూపాయి సంపాదన లేదు. ఇల్లు కూడా లేవా? సెంటు భూమి లేదు అంటుంటే ఇల్లు కూడా లేదు. ఏంటి, ఎక్కడి నుంచి ఈ మైండ్ సెట్, ఈ ఆలోచన విధానం? రాజశేఖర్ రెడ్డి లాంటి వాళ్ళని ఢీ కొట్టారు. ఇన్ని అవకాశాలు ఉన్నా కానీ, ఎన్టీ రామారావుతో కలిసి అప్పుడే 40 ఏళ్ల క్రితమే మీరు మంత్రిగా చేశారు. ఇన్ని అవకాశాలు ఉన్నా కానీ ఏమీ లేకుండా నిరాడంబరంగా ఇలాగే ఉండిపోవడం అనేది ఎలా సాధ్యం? ఎప్పుడో రూపాయి కోటి దగ్గర తీసుకునే అలవాటు నాకు లేదు. మొదటి నుంచి అలాగే బతికాను కాబట్టి నేను 4 సార్లు ఎమ్మెల్యే అయ్యాను, 1 సార్లు ఎంపీ అవ్వగలిగాను. కానీ నా జీవితంలో లేకపోతే నా ప్రభుత్వం మరో రకంగా ఉంటుంటే నేను ఇంత పైకి 2 నెలలు ఇన్ఛార్జ్ చీఫ్ మినిస్టర్ చేశాను. నేను ఎన్టీ రామారావు అమెరికా వెళ్ళిన రోజుల్లో నాకు ఇన్ఛార్జ్ వేసేదాన్ని చీఫ్ మినిస్టర్. అదే కదా భాస్కర్ రావుకి నాకు తగు. నేను సీనియర్ ఉంటే నాకు అప్పచెప్పకుండా జూనియరేమో హరిరామ్కి ఇచ్చేటట్టు మొత్తం స్టేజ్ అంతా ఆయన చేతిలో పెట్టేదాడు అన్నది భాస్కర్ రావు తగు. దాని మీద ఆయన దింపేసి గొడవ చేసి అని చేశాడు ఆయన.
ఇన్ని పొజిషన్లు చేశాను కానీ ఎప్పుడు రూపాయలు నేను సంపాదించా. అంత సన్నిహితంగా ఉన్న ఎన్టీ రామారావు ఎందుకు వదిలేశారు? రంగా ఆయన లోన్ చావు అంతకుముందు నేను కొన్ని సలహాలు ఇచ్చాను రామారావు. ఆ సలహాలు పాటించుంటే రంగా చనిపోయి ఉండేవాడు కాదు, ఈ స్టేజ్ వచ్చి ఉండేది కాదు. అది నా కోపం. ఆయన అడిగాడు, ఏమిటి మీ వాళ్ళంతా 2 లక్షల మంది కట్టుకుని నన్ను విమర్శించడం ఏమిటని నన్ను అడిగాడు. ఏమి లేదండి, రంగా విషయంలో ఈ గొడవ అంతాను అతను సెక్యూరిటీని మీరు విత్డ్రా చేశారు, విజయవాడలో కాపర్నావాడు కానిస్టేబుల్ దగ్గర నుంచి మీరు ట్రాన్స్ఫర్ చేశారు, ఇదంతా రంగాన్ని ఏదో చేయటం గురించే జరుగుతుంది అనేటువంటిది ఇవాళ మా వాడిలో ఉండేటువంటి విమర్శ. దాని గురించి ఇంతమంది 2 రకాలుగా ఎదుగుతున్నారు అన్నా. మరి ఏం చేద్దాం అన్నారు. ఫస్ట్ మీరు ఒక పని చేయండి, ముందు సెక్యూరిటీ ఆయనకి మళ్ళీ వెంటనే ఇవ్వండి. రెండోది ఏం చేస్తారంటే విజయవాడకి ఒక కాంపౌండ్ తీసుకొచ్చి కమిషనర్ వేయండి, మిగతా వాళ్ళు సంగతి ఒక కాప్ కమిషనర్ వెంటనే పోలీస్ కమిషనర్ వేయండి. మూడోది ఏంటంటే మా వాళ్ళు ఎప్పటి నుంచో బీసీలుగా చేస్తారు, అది యాక్సెప్ట్ చేస్తున్నారు, ఒక కమిషనర్ వేయండి, కమిషనర్ ఎక్కువది నేను చూసుకుంటా, మా వాళ్ళందరినీ మళ్ళీ సర్దుబాటు చేస్తా. ఓకే చేద్దాం అన్నారు, ఓకే చేద్దాం అన్నారు. నెక్స్ట్ డే మళ్ళీ సారీ అది ఏమంటే మా వాళ్ళు అంటే నా సలహాదారులు వద్దు, ఎలా ఉన్నదో అలా ఉంటుంది. ఎవరు ఆ సలహాదారులు నేను చెప్పవచ్చు, అలా అయిపోయింది. అది నా బాధ. ఇప్పటికీ కూడా దాదాపు 35 ఏళ్ళు అవుతున్నా కానీ రంగా గారి హత్య గురించి రాజకీయంగా చర్చ నడుస్తూనే ఉంది. 24 ఎలక్షన్స్లో అయితే చాలా ఇంపార్టెంట్ టాపిక్ అయిపోయింది. ఇందులో రాజకీయ కోణం ఉందా, వ్యక్తిగతమైనటువంటి కక్షల వలన రంగా గారు బలయ్యారా? అన్నీ నా పుస్తకంలో రాశా. నా ఆటోబయోగ్రఫీ బుక్ ఒకటి 60 సంవత్సరాల రాజకీయ ప్రహాసం అని చెప్పి రిలీజ్ చేశా. ఇదంతా దాంట్లో క్లారిటీ ఇచ్చా. అందుకని ఇప్పుడు ఈ సందర్భంలో నేను దాన్ని మళ్ళీ అనవసరంగా రేపి నేను మళ్ళీ దాన్ని ఆ ఇష్యూని ముందుకు తీసుకోవడం నాకు ఇష్టం లేదు. సో ఇప్పుడు 3 దశాబ్దాల తర్వాత మళ్ళీ మీరు అనుకున్నట్టుగా ఒక కాపు నాయకుడు అనుకోవచ్చా పవన్ కళ్యాణ్ని? ఆయన అన్ని పార్టీలకి అన్ని కులాలకి నాయకుడు అంటున్నారు. మనం అనుకుంటున్నాం కానీ ఆయన అనుకోడు. ఓకే, ఆయన నేను కాపు నాయకుడు అనుకోడు. కాపులు ఆయన ఓన్ చేసుకుంటున్నారు కానీ ఆయన కాపులు ఓన్ చేసుకోరా. ఆయన అన్ని కులాలు నా వాడు అంటాడు, కాపులు మాత్రం మా వాడు అంటారు. ఓకే, అయినా సరే కాపులంతా చెప్పాను కదా, కాపులు ముఖ్యమంత్రి చాలు మాకు అని దానిలో ఈవేళ మన ఎలక్షన్లో మనం 100 మంది కాపులు సపోర్ట్ చేశారు. సపోర్ట్ చేయడం వల్ల ఈవేళ కూటమి ఈ స్టేజ్కి వచ్చింది. దీని ఎవరు కాదనే పరిస్థితి లేదు. ఇది బికాజ్ ఆఫ్ కాపుస్, బికాజ్ ఆఫ్ పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ గురించి కాపులు చేశారు కానీ ఇంకోటి గురించి అయితే కాపులు అంతా చేయరు. సో ఈ ఫలితాలు చూసిన తర్వాత అన్ని వర్గాల ప్రజలు ఈ నిర్ణయాన్ని ఆమోదిస్తారని అనుకోవచ్చా? చేశారు కదా. ఇప్పుడు నాట్ ఓన్లీ కాపుల్స్, మిగతా కులాలు ఇప్పుడు 40% ఆయన అప్పటికీ 40% ఓట్స్ గెయిన్ చేశాడు. ఓకే, ఎవరు జగన్మోహన్ రెడ్డి ఈయన 58% కదా. అంతకుముందు అతను 50% ఓటు 40కి వచ్చాడు. వీళ్ళేమో తెలుగుదేశం పార్టీని 6%, 46%, 1% ఏమో బీజేపీ 47%, 58% ఇంకో 11% ఇక్కడ పెరిగింది. ఓకే, దీంట్లో ముఖ్య కారణం ఏంటంటే ఆయన 50 నుంచి ఒకసారి పార్టీ రావడానికి ముఖ్య కారణం ఏంటంటే ఎలక్షన్లో కాపులో సగం మంది వైఎస్ఆర్సీపీకి వేశారు. లాస్ట్ ఎలక్షన్ 2019 ఎలక్షన్లో. ఎలక్షన్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఓ 5% కాపులు బ్యాక్ టు పెరిగిన మళ్ళీ జనసేనకు వచ్చాయి. ఓకే, 6% ఉన్న జనసేన ఇంకో 5% మంది కాపులు బ్యాక్ అయిపోయింది. ఎప్పుడు ఎలక్షన్స్లో, పంచాయతీ ఎలక్షన్ స్థానిక ఆ 5% మైనస్ అయిపోయింది వైఎస్ఆర్సీపీ. సో 50 అలా 45 అయిపోయాడు అప్పటికే. మిగతా 5% ఆయన చేసుకున్న తప్పులు అలాంటివి మరో అంటే ఆ 5% కూడా తగ్గిపోయి పార్టీకి వెళ్ళిపోయాడు. ఆయన అయినా పార్టీకి వెళ్ళడం చిన్న విషయం కాదు. కానీ అలా అనుకుంటే లాస్ట్ టైం తెలుగుదేశం పార్టీ ఓడిపోయిన సందర్భంలో కూడా 39% ఓటింగ్ తెచ్చుకుంది. అదే 40%. కాబట్టి కన్సాలిడేటెడ్గా ఈ 2 పార్టీలకు 40% అయితే ఉందని అనుకోవచ్చు. ఉంది కదా, 40% వ్యతిరేకం ఉంది కదా. టోటల్గా అబౌవ్ 50% మొట్టమొదటికి ఏ పార్టీకి లేదు. సో ఇంత బలమైనటువంటి గెలుపు వచ్చిన తర్వాత కూడా ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వకపోవడం,
రాజకీయంగా వేధించడమే, అందుకని కోర్టు మెట్లు ఎక్కారు అంటారు జగన్మోహన్ రెడ్డి గారు. మీరేం చెప్తారు దీనికి? ఎలక్షన్ అయిపోయిన తర్వాత పవన్ కళ్యాణ్ ఒక ప్రకటన చేశాడు, కార్యకర్త సమావేశంలో అన్నాడు, మనకి రెండు ఫంక్షన్స్ అన్నాడు. ఒకటి ప్రతిపక్షం, ప్రధాన ప్రతిపక్షం ఏంటి 21 మనమే ప్రధాన ప్రతిపక్షం, 2 ప్రభుత్వంలో భాగం తీసుకోండి. రెండు ఏ విధంగా ఏ గుణం మీద సాల్వ్ చేయాలని నాకు ముందే నేను చేస్తాను. ఓకే. సో ఇక ప్రతిపక్షంగా కూడా అవసరం అయితే జనసేన అక్కడ ఉంది, అంతేకాదు 11 మందికి ప్రతిపక్షం ఇచ్చే పరిస్థితి లేదు కదా. అట్లాంటి రూల్స్ ఏమి లేవు, ఇది కక్షపూర్తి లేదు అసలు కదా. రాజ్యాంగ పరంగా కూడా ఇవ్వాలి 10% లోపల ఉన్న వాళ్ళకి ఇవ్వాలని ఎక్కడ లేదు, ఈ 10% ఉన్న వాళ్ళకి ఇవ్వాలని కూడా లేదు కదా. అది కూడా అక్కడ పార్లమెంట్లో అదొక ఇది కింద ఇచ్చారు. ఇప్పుడు కూడా ఇవ్వచ్చు, ఇవ్వాలనుకుంటే స్పీకర్ ఇవ్వచ్చు, కానీ ఇవ్వాల్సిన నష్టం లేదు. ఇది కక్ష సాధింపు అవదంటారా? కక్ష సాధింపు ఏంటి? రమ్మన్నారు కదా, కూర్చోమన్నారు కదా, కూర్చొని మీ ఇష్టం మాట్లాడుతున్నారు కదా, నేను ఎలా చేస్తామన్నారు కదా స్పీకర్. మరి అలాంటప్పుడు అది హోదా ఇవ్వడం మాత్రం ఆయనకి ఇష్టం లేదు. ఓకే, ఆ స్పీకర్ ఇష్టం, ఆయన హోదా ఇవ్వడానికి సంసిద్ధంగా లేడు. అది కోర్టుకు కూడా వెళ్ళారు, చూద్దాం కోర్టు అని చెప్తాను. మీ అంచనా ప్రకారం ఇంత రాజకీయ అనుభవం నేపథ్యంలో చూస్తే ఆంధ్రప్రదేశ్లో పార్టీల రివైవల్ అనేది ఒకటి చర్చ నడుస్తుంది, పోలరైజేషన్లో చేంజెస్ రాబోతున్నాయనే చర్చ ఇంకోటి నడుస్తుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మళ్ళీ అక్కడ INDA కూటమి బలపడితే జగన్మోహన్ రెడ్డి గారు కూడా అటు వెళ్తారా లేదా? ఎందుకంటే మొన్న వెళ్ళిపోయాడు కదా, వెళ్ళిపోయినట్టేనా? కానీ మొన్న అది సపోర్ట్ తోటే కదా అక్కడ చేశాడు. అయినా మొన్న ఏదో ఇష్యూ వస్తే మెత్తగా చేశాడు కదా INDAకి, అందుకని వెళ్ళిపోయినట్టే లెక్క. ఇండియా పార్టీకి ఇండియా కూటమిలో కలిసిపోయాడు. కలిసి పనిచేస్తే కాంగ్రెస్ పార్టీకి ఏపీలో పూర్వ వైభవం వస్తుందా? కలిసి పనిచేయడానికి చెల్లు పనిచేస్తారు, అన్నా చెల్లి కలిసి పనిచేస్తా ఎప్పుడు కూడా చేరు కష్టం అంటారా? అది జరిగేది కాదు. మీ అభిప్రాయం ప్రకారం ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు నడుస్తున్నటువంటి ప్రభుత్వ పనితీరు కానీ, సమన్వయం చేసుకుంటున్నటువంటి విధానం కానీ, ప్రస్తుతం రాష్ట్రానికి ఉన్నటువంటి సమస్యల్ని అధిగమించడానికి కావాల్సినటువంటి సమయం ఎంతకాలం పట్టచ్చు? కానీ చేస్తున్నది మనకు చాలా బాగుంది, బాగా చేస్తున్నది. ఈ 2-3 మాసాల్లోనే ఒక్క నిమిషం ఖాళీ లేకుండా అటు చంద్రబాబు ప్రయత్నం అలాగే ఉంది, ఇటు పవన్ కళ్యాణ్ ప్రయత్నం. అందుకని చాలా బాగా చేసుకుంటున్నారు, బాగా చేస్తారు, కొన్నాళ్ళు ఉంటారు, కొన్నాళ్ళు ఏమొస్తుంది సర్వైవ్ అవ్వడానికి ప్రయత్నం చేస్తారు. అది ఎన్నాళ్ళు ఉంటారో చూద్దాం, ఎన్నాళ్ళు ఇద్దరికి అలాగే నడుపుతారో చూద్దాం. కానీ ఏదైనా అర్థం ఏంటంటే ఫైనాన్స్, ప్రభుత్వంలో డబ్బులు లేదు, ఏదేదో చేద్దామంటే చేయడానికి ఏం చేతుల్లో కనపడుతుంది. ఎలాగెళ్తారు, ఏదైనా చేస్తారు, వేచి చూడాల్సిందే తప్ప. 2 నెలలు పెన్షన్స్ ఇచ్చారు, టైంకి జీతాలు ఇచ్చారు ఇచ్చారు, మరి ఎన్ని నెలలు ఇస్తారో చూడాలి. సో ఆర్థిక ఇంకా చేయాల్సినవి ఉన్నాయి, దీంతో ఎక్కడ సరిపోతుంది, ఇంకా స్టార్ట్ చేయాల్సినవి ఉన్నాయి కదా. అవన్నీ వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు కదా, స్టార్ట్ చేశారు కదా డిమాండ్ చేయడం, అవన్నీ మొదలు పెట్టాలి కదా. ఎక్కడి డబ్బులు అన్నీ వచ్చిన ఫస్ట్కి పెన్షన్ ఇవ్వాలి కదా. ఆటంకం ఏదన్నా వస్తే అది ఆర్థికపరమైన అంశమే అవుతుంది. అప్పుడే దానికి పునాది వేశారు కదా. ఏంటి ఒక్కో దానికి వైట్ పేపర్, అవును, శ్వేతపత్రాలు రిలీజ్ చేసి మా పరిస్థితి ఎలా ఉంది సుమా అని చెప్పి ప్రజల ముందు పెట్టేశారు కదా. అయినా సరే వాళ్ళకేమో కావాలి, ఏది చెప్పింది కాదు కావాల్సింది పబ్లిక్ అంత తేలిగ్గా కన్విన్స్ అవ్వరు. మీరు ఏం చేస్తారో మాకు అనవసరం, మీ మేనిఫెస్టో మాకు ఇంప్లిమెంట్ చేయాల్సిందని డిమాండ్ చేస్తారు వాళ్ళు. ఓకే, అందుకే చేసి చేయాలి, చూద్దాం ఏం చేస్తారో. రైట్, ఇంతకన్నా చేసేవాడు అనుకోలేడు. చంద్రబాబుకు మించి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళేవాడు ఈరోజు లేడు. పవన్ కళ్యాణ్ కూడా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ వరకే కరెక్ట్, కానీ అంతకన్నా ముఖ్యమంత్రి ఈ రోజుల్లో ముఖ్యమంత్రి పదవి కూడా కరెక్ట్ కాదు. ఈ 5 సంవత్సరాలు అనుభవం సంపాదించడానికి ఉపయోగపడటం మంచిది, ఉపయోగపడతాడు. తర్వాత 29లో మళ్ళీ ముఖ్యమంత్రి అసలే అవుతాడు పవన్ కళ్యాణ్. చూద్దాం ఏమవుతుందో. రైట్, థ్యాంక్ యూ జోగయ్య గారు, మీ అభిప్రాయాలు తెలియజేస్తారు. 2 నెలల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నడిచిన విధానం ఖచ్చితంగా ముచ్చటగా ఉందని హరిరామ్ జోగయ్య గారు చెప్తున్నారు. ఆర్థికపరమైనటువంటి సమస్యలు పెనుభారంగా మారుతున్నప్పటికీ కూడా
సమన్వయంతో ఇద్దరు నేతలు కేంద్ర ప్రభుత్వ సహకారంతో ముందుకు వెళ్తున్నారని విశ్లేషిస్తున్నారు. అదేవిధంగా ఏపీలో అనేక సమస్యలకి కారణమైనటువంటి వైఎస్ఆర్సీపీ రాబోయే రోజుల్లో మరింత సమస్యల సుడిగుండంలోకి పోయేటువంటి అవకాశం ఉందని ఆయన విశ్లేషిస్తున్నారు. ఇక మరింత ముఖ్యమైనటువంటి అంశం కాపు రిజర్వేషన్లకు సంబంధించి మరో దఫా ఉద్యమ రూపంలో వెళ్ళాలా లేదా కార్యాచరణను ప్రభుత్వానికి వివరించడం ద్వారా కోర్టులో కేసులు ఉన్నటువంటి నేపథ్యంలో తమ ఆకాంక్షల్ని రాబట్టుకోవడానికి కావాల్సిన విధి విధానాలని కాపు సంక్షేమ సేన తీసుకుంటుంది, అమలు చేస్తుందని హరిరామ జోగి గారు చెప్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్.